గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? అనుకూలవంతముగా ఉన్నది. నూతన వస్త్రాలు, ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు కనుక్కునేటువంటి పరిస్థితి జరుగుతుంది, కొంటారు. కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఉండేటివన్నీ కూడా సమన్వయము చేసుకొని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా భవిష్యత్తులో రాకుండా చూసుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో ముందడుగు వేస్తారు. రుణము అనేటువంటిది ఏదో కొద్ది కొద్దిగా తీర్చుకుంటూ జాగ్రత్తగా మీ విలువను మీరు కాపాడుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నాలలో ముందడుగులు వేస్తారు. అంతేకాకుండా కొన్ని చోట్ల రావాల్సినటువంటి డబ్బు ఇప్పుడు మీకు అందుతుంది గాక, చాలామంది దగ్గర నాకేమైనా విలువ పోయిందేమో, నన్నేమైనా ఇబ్బందిగా అనుకుంటున్నారేమో అని ఆత్మన్యూన్యతాభావముతో మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ విలువ మీకు ఎప్పుడూ పోదు, మీ విలువ మీకే ఉంటుంది గాక. మళ్ళీ కొంతమంది ఫోన్లు చెయ్యరేమో కావాల్సినటువంటి వ్యక్తులు అని అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా వాళ్ళు మీకు ఫోన్లు చేసి మీ విలువను కాపాడే విధముగానే ఉంటుంది. మీరు సంతోషిస్తూ ముందడుగు వేస్తారు ఈ వారము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. గురుగారు, ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది? సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మీరు ఈ వారమంతా కూడా ఆదివారం నుండి శనివారం వరకు సుబ్రహ్మణ్య స్వామిని అంటే నాగదేవతను ఆరాధించటము కానీ, లేదా వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి కనీసము 3 సార్లన్నా 4 సార్లన్నా ఈ వారంలో కనీసం అంటే వెళితే మీకు చాలా శ్రేయోదాయకమైనటువంటి మేలు జరుగుతుంది. అక్కడికి ఎర్ర వస్త్రము పోయినప్పుడల్లా ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి ఇవ్వండి. ఒక రవిక గుడ్డ కావచ్చు, ఎర్రది టవల్ కావచ్చు, పంచ కావచ్చు, మీ శక్త్యానుసారము ఏదైనా సరే ఎర్రటి వస్త్రం అనేటువంటిది ఇవ్వండి. పోయినప్పుడల్లా 2 టెంకాయలు కొట్టండి. తప్పకుండా మీకు విజయం అవుతుంది గాక. జయోస్తు.